హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి పాముల నరసయ్య ఆడియో నవల్. పాముల నరసయ్య అనే వ్యక్తి పాములు పట్టేవాడు. ఏ పామైనా కాటేస్తే ఆ పాముని అక్కడికి రప్పించి ఆ పాముతోటే పాము విషం తీపిచ్చి ఆ పామును అక్కడి నుంచి పంపించేవాడు పాముల నరసయ్య. పాముల నరసయ్య కశ్యపముని అయినట్టి కద్రువకు పుట్టినట్టి నాగజాతికి సంబంధించిన అనేక శాస్త్రాలు చదివాడు. నాగబంధనం, నాగమణి, నాగలోకంకి దారులు, నాగశక్తులు, నాగనిధి ఇవన్నిటి గురించి ఆరితేరినవాడు పాముల నరసయ్య. పాముల నరసయ్యకు అనేకమైన మూలిక వైద్యాల గురించి, శాస్త్రాల గురించి, గ్రంథాల గురించి, పురాణాల గురించి అవపోసన పెట్టిన మాంత్రికుడు. పాముల నరసయ్య ఎలాగైనా తన కొడుకుకు పుట్టబోయే కొడుకు ఎలాగైనా పాములని చంపి వాటిని అధిపతిగా అయ్యేవాడు పుట్టాలని, అలాంటి గడియలో పుట్టేటట్టు కొన్ని హోమాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు పాముల నరసయ్య. అలాగనే పాముల నరసయ్యకు తననుకున్న మనవడు పుడతాడు. అతని పేరే భద్రుడు. భద్రుడు పాముల నరసయ్య మనవడు. పుట్టిన వెంటనే పాముల నరసయ్య ఇతన్ని చూసి ఇతడు పాములని చంపి మొత్తం పాములనే లేకుండా చేయగలే జాతకుడని తెలుసుకుంటాడు పాముల నరసయ్య. పాముల నరసయ్య తన మనవడిని అనేకమైన విద్యలు నేర్పుతాడు. పాములను ఎలా బంధించాలి, ఎలా అష్టదిగ్బంధనం చేయాలి, నాగలోకంలో ఉన్న నిధిని ఎలా తీయాలి, నాగబంధనాన్ని ఎలా కట్టాలనే దాని గురించి పాముల నరసయ్య మొత్తం చెప్తాడు పాముల నరసయ్య. అలా 15 ఏళ్లలోనే పాముల నరసయ్యని మించిపోతాడు భద్రుడు. డైరెక్ట్గా నాగజాతికి చెందినట్టి ఆదిశేషుణ్ణి, వాసుకిని, ఇంకా కాళుణ్ణి, కర్కోటకుణ్ణి, తక్షకుణ్ణి వీళ్ళందరినీ కలుసుకుంటాడు. వీళ్ళతోటి చర్చలు చేసి ఒప్పందం చేసుకుంటాడు. ఈ భద్రుడు పాముల జాతి యొక్క పుట్టుపూర్వతాల గురించి మొత్తం వాటికి సంబంధించిన అన్నిటికీ చావు ఇతనే పెట్టగలడని, ఆ జాతకంలో పుట్టింది భద్రుడే అని తెలుసుకుంటారు నాగజాతి. పాముల నరసయ్య ఇలా తన మనవడు ఇలా ఈ గడియలో పుట్టేటట్టు యాగాలు హోమాలు చేసి పుడతాడు. భద్రుడు నాగజాతి అయినటి వాసుకి, ఆదిశేషులతోటి ఒప్పందం చేసుకుంటాడు. నేను మిమ్మల్ని ఏం చంపేయను, నాకు మీరు కావలసినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా నేను అడిగింది ఇవ్వాలని అడుగుతాడు భద్రుడు. అయితే దానిని మేము చేయాలంటే కొన్ని నియమాలతోటి నువ్వు ఆచరించాలని భద్రుడికి చెప్తారు నాగజాతికి చెందిన వాసుకి, ఇంకా ఆదిశేషుడు. వీళ్ళు ఆ నాగనిధిని ఎలా కాపాడుతారో వాటి అన్నిటి మూల్యాలు, వివరాలన్నిటినీ భద్రుడికి నేర్పుతారు. అయితే పాముల నరసయ్య ఎవరికి ఎప్పుడు పాము కాటేస్తుంది, ఎప్పుడు చనిపోతారు, పాముల యొక్క రూపం, ఇచ్చానాగినిల గురించి కూడా పాముల నరసయ్యకు తెలుసు. పాముల నరసయ్య మనవడు ఆ భద్రుడికి ఇవన్నీ నేర్పిస్తాడు. అలా పాముల నరసయ్య కాలం చేసిన వెంటనే అతని పేరు విన్నే బతకాలనుకుంటాడు భద్రుడు. తన తాత పేరు విన్నే ఇదంతా ఏలాలనుకుంటాడు. తన తాతయ్య ఏవటే పుట్టాను కాబట్టి తన అసలు పేరైన భద్రుడిని పక్కబెట్టి అతను జనంలోకి పాముల నరసయ్యగా ఎంట్రీ ఇస్తాడు. జనంలో ఎక్కడ పాములు కరిచినా, ఎక్కడ ఏది జరిగినా, పాములు ఏడ ఇబ్బంది పెట్టినా ఆడికెళ్ళి నాగస్వరముతోటి పాములని పట్టి వాటికి ఉన్నట్టి కూరలు తీసి వాటిని ఒక అడవిలోకి ఇడిచిపెడతాడు ఈ భద్రుడు. అయితే ఈ భద్రుడికి వాళ్ళ తాత పేరు పెట్టుకుంటాడు. ఆ తాత పేరు పాముల నరసయ్య. భద్రుడు తన తాత పేరు పాముల నరసయ్య పేరు పెట్టుకొని జనంలోకి పాపులర్ అవుతాడు. అనేకమైనటి నాగనిధులకు కూడా మొత్తం కట్లు విప్పుతాడు. నాగబంధనం ఉన్నటి అనేకమైన నిధులకు వాటిని ఎలా ఇప్పాలో దాని గురించి కొంత వివరణ చదివాడు. దారం అల్లినట్టు ఎలాగైతే దాన్ని అల్లుకపోతూ ఉంటాయో, దానికి చిక్కుముడులు ఉంటాయో, దాన్ని ఇప్పాలంటే కూడా సునాయాసమైనట్టి ఆలోచన, తెలివి, జ్ఞానం ఉండాలి. దానిని ఇప్పేటప్పుడు సన్మార్గమైనట్టి విశేషాలు తెలిసి ఉండాలని పాముల నరసయ్య తన మనవడికి చెప్పినట్టి ఆ శాస్త్రాన్ని మొత్తం భద్రుడు మొత్తం చదువుకొని ఉంటాడు. అలా నాగబంధనాన్ని విప్పేస్తాడు. తన మొదటి నాగబంధనం విప్పిన ప్రదేశంలో అనేకమైన నిధి ఉన్నప్పటికీ ఆ నిధి తనకు అవసరం లేదని, తనకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలని అక్కడ ఉన్న నాగనిధి కాపలా ఉన్న నాగుకి తన భాషలో ఉన్నట్టి దానితో ఒక ఏరు విద్యతోటి, అంటే ఒక ఏరు తెలుసుగా, అడవిలో చెట్లల్లో ఉంటుంది ఏరు, ఆ ఏరుతోటి ఆ నాగుతోటి మాట్లాడతాడు. అప్పుడు నేను చెప్పినట్టు చేస్తామని అంటాయి. దాంతో
నాగబంధనం మళ్ళీ యథాస్థితికేస్తాడు పాముల నరసయ్య, అంటే ఈ భద్రుడు. ఇప్పుడు తాత పేరునే తను మోస్తున్నాడు కాబట్టి పాముల నరసయ్యగా భద్రుడిని పిలుచుకోవచ్చు. అయితే వాసుకి ఆదిశేషులు ఇద్దరు వచ్చి, నీ వల్లనే మాకు చావు ఉంటుందని పాముల నరసయ్య నటి భద్రుడిని దగ్గరికి వచ్చి చెప్తారు. ఎప్పుడైనా మాకు ఆపద వచ్చినా నువ్వే కాపాడాలని పాములన్నీ భద్రుడికి మాట తీసుకుంటారు. అప్పుడు భద్రుడు, ఏ జాతికి ఏమైనా మీ నాగజాతిని కాపాడుతా అని నాగజాతికి చెందినట్టి నాగవంశానికి చెందినట్టి వ్యక్తులను కలుసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో పుట్టినట్టి బాలకులను అందరినీ పరీక్షిస్తాడు. నాగజాతకుడిని పరీక్షించి అనేకమైనటి విద్యలని ఆ పిల్లవాడికి కొన్ని నేర్పుతాడు భద్రుడు. భద్రుడు వారి జాతికి ఎంత నేర్పాలో అంత నేర్పి వాటిని కాపాడుకుంటా వారికి కొన్ని విగ్రహం రూపంలో కొన్ని ఇస్తాడు. వాటిని పూజించమని చెప్తాడు భద్రుడు. అంత పెద్ద నాగజాతికి చెందినటి వాసుకి ఆదిశేషులనే కట్టడి చేసి వాటిని ఒప్పందం చేసుకున్న భద్రుడు ఘోర తాంత్రిక విద్యలు నేర్చుకున్న వ్యక్తి. ఏనాడు కూడా ధనానికి ఆశపడలేదు. ఈనాడు ఎంత పెద్ద ఆస్తున్నా ఎంత పెద్ద సంపదలు చూసినా దానిని ఎప్పుడూ ఆశపడలేడు. ఎక్కడ నిధిని అక్కడనే బంధించాడు. నాగలోకానికి కూడా వెళ్ళాడు. నాగులతోటి కూడా అన్నభోజనాలు చేశాడు. అనేకమైనటి నాగకన్యలను కలిశాడు. నాగజాతికి చెందినట్టు అనేక విద్యలు నేర్చాడు. సర్వం పాముల విషయంలో ఏ నాడీలు వ్యవస్థలు అన్నీ చదివాడు. అనేకమైన పాము జాతులకు భద్రుడు అనేకమైన శాస్త్రాలతోటి వాటిని అదుపు చేశాడు. మాంత్రిక తాంత్రిక యాంత్రికమైనటి విద్యలతోటి అనేకమైన బీజాక్షరాలను వాడి ఈ మంత్రతంత్రాలను అవపోసన పట్టి వాటిని అధిపతి చేసుకుంటాడు. తర్వాత అతను నాగభైరవుడిగా మారుతాడు భద్రుడు. అయితే తన తాత పేరే పెట్టుకొని బతుకుతాడు. ఇది పాముల నరసయ్య అయినట్టి భద్రుడి గురించి. ఎన్నో పాములని ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కూడా పాముల నరసయ్య అయినట్టి భద్రుడు చంపేస్తాడు. భద్రుడు అనేకమైనటి పాముల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళని కూడా చంపేస్తాడు. అనేకమైనటి వ్యక్తులను చంపి పాముల జాతిని కాపాడుతాడు. అనేకమైన శక్తులైనటి విశేషాలను అవపోసపట్టి పాములకు బంధనాన్ని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకున్నట్టి సంపాదన అంతా మళ్ళీ ఒక నాగపాము పెట్టి నాగబంధనం వేసి వాటిని కాపాడమని ఆ పాములకు చెప్తాడు భద్రుడు. ఈ విధంగా భూత ప్రేత పిశాచులను కూడా భద్రుడు చూస్తే భయపడతాయి. మొత్తం నాగజాతిని చంపే గడియలో పుట్టాడు కాబట్టి ఇతనికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. అయితే భద్రుడిని మోసం చేయడానికి ఎంతోమంది అమ్మాయిలు ఎంతోమంది జీవితంలోకి వెళ్ళి చూస్తాడు. అందరూ నమ్మించి నాటకాలతోటి ప్రేమలు చూపెడతారు కానీ ఎవరి మనసులో నిజమైన ప్రేమ లేదని తెలుసుకుంటాడు భద్రుడు. దానితోటి జీవితంలో ఎప్పుడైనా మనం కోరుకున్నట్టు బతకాలని, ఏది అవసరం ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవాలనే సంకల్పాన్ని సంపాదించుకుంటాడు. దానితో జీవితంలో ఆశ ఎక్కువ ఉండకూడదు, కోరిక ఎక్కువ ఉండకూడదని తెలుసుకుంటాడు. తర్వాత ఎన్నో సిద్ధులు పొంది ఒక అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయి ఈ లోకంలో ఎవరికి కనబడకుండా ఉంటాడు. ఎప్పుడైనా ఈ పాముకి ఇబ్బంది వస్తే ఆ పాములను కాపాడడానికి వస్తానని వాసుకి నాగరాజు అయినట్టి ఆదిశేషుడి దగ్గర మాట తీసుకుంటాడు. ఈ విధంగా తన యొక్క కార్యక్రమం ముగించి వెళ్తాడు. అయితే జనంలో తన పేరు ఉండాలి కాబట్టి తన తాత పేరునే పాముల నరసయ్యగా పెట్టుకొని కొన్ని వైద్యాలు చేస్తూ అక్కడ అప్పుడప్పుడు జనసంచారానికి వచ్చేవాడు ఈ భద్రుడు. ఇది మొత్తం ఈ భద్రుడి లైఫ్ స్టైల్. ఇది ఫ్రెండ్స్ పాముల నరసయ్య ఆడియో నవల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.